హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున చికెన్ చేస్తున్నా. నేను మీ నందమూరి బాలకృష్ణ డూప్ మహమ్మద్ నూర్ అలీ ఖాన్ ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో చూసుకొని ఉంటారుగా. దీంట్లో ఫస్ట్ చికెన్ చేసేటప్పుడు రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. 1/2 kg చికెన్కి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఈరోజు. ఓకేనా? స్పూన్ ఇవ్వండి ఒకటి బాబు. స్పూన్ ఏమేమి పసుపు కొంచెం, ఇది కారం, ఫ్యాన్ ఆపలేదు మా వాళ్ళు, కళ్ళలో కారం పడింది. ఇప్పుడు వంట చేశాడు, కళ్ళు పోతాయి నాయి. రేపటి నుంచి పోరాలు కళ్ళు లేకుండా చేసుకోవాలి. రైట్, ఓకే, పడలేదు కారం ఏమి కళ్ళల్లో. చికెన్ మసాలా చింపాలి. ఉప్పు వేసుకుందాం ముందు. ఉప్పు వద్దులే కానీ గరం మసాలా కొంచెం చింపి అయ్యా. ఇది కూడా, ఇది గరం మసాలా కొంచెం. ఇది చికెన్ మసాలా. ఇది కూడా కొంచెం. మా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అన్నిట్లో. లాస్ట్లో చూపిస్తా మా తమ్ముడు కూడా. బాబు తమ్ముడు, ఇది చినిగితే పర్లా, నాకు చినగది ఇది కొంచెం. ఇది కూడా చింపినా అయిపోయింది. మొత్తం మసాలాలన్నీ వేసి అలా ఇలా ఇదిగోండి, మసాలాలు మొత్తం వేసాను దీంట్లో. ఓకేనా? కొంచెం ధనియాల పొడి, ఒకసారి దీని మీద మూత పెట్టి, సారీ పెరిగేయలేదు, పెరుగు ప్యాకెట్ ఎక్కడ ఉందో పెరిగేయాలి. పెరిగేద్దాం. దీనికి మూత పెట్టేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. ఓకేనా? ఫస్ట్ చికెన్ వేసి దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి మొత్తం వేస్తాను దీంట్లో. బాగా మిక్స్ చేద్దాం. ఒకసారి గట్టిగా పెట్టుకొని మిక్స్ చేసి ఆ ఉల్లిపాయలు అవన్నీ వేగే వరకు దీన్ని అలా ఉంచుదాం. ఓకేనా? బాగా కలవాలి ఇదంతా, దబ్బిడి దిబ్బిడే. చూద్దాం ఒకసారి బాగా కలిసిందో లేదో చూద్దాం. ఓకేనా? అబ్బా సూపర్, ఇదిగో బాగా కలిసింది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ కుక్కర్ది గిన్నె, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కడో పెట్టారు మా వాళ్ళు, ఒకసారి క్యాగేస్తాను. తమ్ముడు
ఉల్లిపాయలు వేయ్యా, కాస్త ఉల్లిపాయలు ఈ నాయన. ఉల్లిపాయలు, టమాటా. దీంట్లోకి మా వాళ్ళు నాకు చేసిన హెల్ప్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ కోసి ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ దీన్ని ప్లగ్ పెట్టుకుందాం. కుక్కర్ని ఆన్ చేసుకుందాం. కుక్కర్ ఆన్ అవ్వలేదు. ముందుగా కొంచెం వెయిట్ ఉండాలి. ఏదైనా కాస్త వెయిట్ ఉంటే అది కిందకి దిగి స్ప్రింగ్ అనేది నొక్కుకొని అప్పుడు ఆన్ అవుతుంది. ఫస్ట్గా దీంట్లో ఆయిల్ పోసుకుందాం, కొంచెం సరిపడినంత. ఆయిల్ పోసుకొని దీంట్లో ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, మా ఆవిడ అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు వచ్చి కూరలు చేసాడు వచ్చి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆన్ చేద్దాం. అదిగోండి, వెయిట్ ఉండాలి. దీనికి కొంచెం వెయిట్ ఉన్నా చాలు. అది స్పూన్ కనపడలే, ఇప్పుడు ఏడే పెట్టా. గుడ్డి కళ్ళు ఈ కన్ను కనపడుతున్నాను. కొంచెం హీట్ ఎక్కినాక హీట్ అవుతుంది. గిన్నె పెడదాం ముందు. గిన్నె పెడితే హీట్ అవుతుంది. నేర్చుకోండి నన్ను చూసి, సరేనా? పాటలు వింటున్నారా, డ్యాన్స్ చూస్తున్నారా యూట్యూబ్లో, డైలాగులు కానీ? ఎదురుగా కూర్చొని నవ్విస్తూ ఉంటాడు మా వాళ్ళు. ఉప్పేయాలి తర్వాత. నూర్ ఎన్బీకే నా ఛానల్ పేరు వచ్చేసి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వంట చేయట్లా, చేశాను చాలాసార్లు. కాకపోతే యూట్యూబ్లో మీ అందరికి చూపించడానికి ఇదే ఫస్ట్ ప్రయత్నం ఉన్నది. ఓకేనా? వాడు అనుకుంటాడు మనసులో, ఎందుకన్నా ఈ ప్రయత్నాలు నీకు అని. చూపిను మా వాడిని, చూపిను. నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడైతే ఇప్పుడు తిన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఏమైందంటే మసాలాలు వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల, దాంట్లో నూనె కూడా వేయాల. మళ్ళీ ఇది దాంట్లో వేసి మిక్స్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకేనా? ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్. ఒకటిన్నర స్పూన్ వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టైం కదా, అలా ఉంటుంది. మగవాళ్ళకి అలవాటు ఉండదు కదా చేయడం. వేసి ఇంకొకసారి బాగా కలుపుదాం. ఓకేనా? ఎందుకన్నా మంచిది ఉప్పు కూడా వేద్దాం, లైట్గా వేద్దాం. సరిపడిపోతే ఎప్పుడైనా సరే ఫాలోవర్స్ ఒకసారి చూడండి, ఉప్పు కొంచెం వేద్దాం. ఎందుకంటే ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి, తక్కువ అయితే వేసుకోవచ్చు, ఎక్కువ అయితే తీయలేము కదా. అందుకనే ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు బాగా మళ్ళా ఒకసారి కలుపుతాను. బాలయ్య మజాక దేంట్లో అయినా నెంబర్ 1.
ఓకే, కలిపేసాం. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎంతవరకు వేగినాయి చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకొని. ఓకేనా, థ్యాంక్ యూ. సౌండ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, వాళ్ళు బంద్ చేసుకోవాలి కదా. బాగా వేగుతున్నాయి, బాగా వేగాలన్నమాట. ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టాను ఇందాక, బటన్ పడుతుంది. బటన్ పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి బాగా కలుపుకోండి కూర. బాగా కలుపుకున్నాక ఒకసారి ట్రై చేయండి బటన్ వేయకుండా. ఆ బటన్ వేయండి, ఇప్పుడు ట్రై చేయండి. ఓకేనా, మూత వేయకుండా బటన్ వేసి ట్రై చేయండి ఒకసారి. ఓకేనా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరింది, ఏ మాయ చేసావే. ఓకే, చిన్న పాట పాడుకుందాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినట్టున్నాయి. ఒకసారి చూద్దాం మూత తీసి. ఓకే, బాగా ఉడికినాయి, చూద్దాం ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఓకే, బాగా ఉడికిపోయినాయి ఇవన్నీ. ఒకసారి ఇందాక కలుపుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి వేసుకుందాం ఇందులో. మసాలాతో పాటు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని అంతటినీ జాగ్రత్తగా ఎలక్ట్రికల్ షాక్ పట్టుకొని ఈ ముక్కలన్నిటినీ కలుపుకుందాం ఒకసారి. ఓకేనా, బాగా కలిపేసుకున్నాం. ఒకసారి దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం ఆన్ చేసి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మగ్గింది, కాస్త వాటర్ పోసుకున్నాం. ఓకేనా. ఓకే, నీళ్ళు పోసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాం. ఓకే, మూత కూడా పెట్టేసాము. ఇంకొక 15 నిమిషాలు బాగా ముక్క మసాలాలకు పట్టి ఉడికే వరకు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయింది పెట్టి మూత. ఒకసారి చూద్దాం, తీసి కలిపి ఒకసారి చూద్దాం. అమ్మాయి గారు కాస్త అందంగా కనిపిస్తే ఆగలేను అంటుంది,
నందమూరి నైజం. నేను వండే వంటకి ఆ కోడి కూడా బతికొచ్చిద్దేమని భయం వేస్తుంది నాకు. ఓకేనా? బాగా ఉడికినట్టు ఉంది. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. బాగా ఉడికింది కూర, సరేనా? లాస్ట్లో ఫైనల్ టచ్గా ఒక 5 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా? కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక 5 నిమిషాలు ఆగితే అయిపోతుంది. ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాం కదా, టైం అవుతుంది. 5 నిమిషాలు అయితే కూర అయిపోయింది. మళ్ళీ ఇంకో రెసిపీ ఏమైనా చేసేటప్పుడు కరెక్ట్గా మళ్ళా కలుద్దాం. ఓకేనా? అన్సిల్ బాయ్. దబ్బిడి దిబ్బడే ఈసారి.